ఒకే ఒక్క మాట చదవాలి మీరు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో మొదటి మాట చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? చాలు, చిన్న ప్రార్థన. మహిమ కలిగిన మహోన్నతమైన మా తండ్రి, మీ దయగలిగిన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, ప్రణుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఆనాడు యెహెజ్కేలు భక్తుడితో మీరు మాట్లాడారు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడేదనని సెలవిచ్చిన ఘనమైన తండ్రి మీకు వందనాలు. దేవా, నిలబడినది నీ దాసుడు. దేవా, మీరు మరుగుపరుచుకోండి. దేవా, బైబిలునకు భిన్నమైన మాటలు రాకుండా మర్మమైన బోధలు మీరు వినిపించుమని, దేవా, మీరే వాక్యధారిగా ఉన్నారు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ వెలిగించుమని, వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుచున్నది అని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని వాక్య బోధకుడై ఉన్న యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు మెండుగా మనెల్లరకు కలుగునుగాక. యేసుక్రీస్తు వారి కథ వినుడి, దేశీయులారా. యేసుక్రీస్తు వారి కథ వినుడి, వాక్కు వినవచ్చిన వారలకు వాక్యహారమున్ తినిపించే ఆకలితో నున్నా 5,000 గనికారించే మోకకు వండని రొట్టెలను బుట్టించి తృప్తిగా వడ్డించే లోకమంతకు పోషకుడు నే కదాయని మెప్పుగాంచిన యేసుక్రీస్తు వారి కథ వినుడి, దేశీయులారా. యేసుక్రీస్తు వారి కథ వినుడి. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్యాన్ని ఒక్కసారి మనము పరిశీలన చేస్తే, మరొక్కసారి మనము చదివితే గనక నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని రాయబడి ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతూ ఉన్నాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నీ భక్తి నీకు అధైర్యము, భయము పుట్టిస్తుందా? ధైర్యం పుట్టిస్తుంది అన్నారు. ఇదే ఆ వే అంటే ఇంత స్పీడ్గా నా వాక్యము చివరికి వెళ్ళేంత వరకు కూడా ఇదే స్పీడ్ ఉండాలి. అమ్మా, ఉండదా? కాబట్టి మీరు అందరు అన్నారు, నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది అన్నారు. అమ్మ, అంతేనా? ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అడగమంటారా వద్దంటారా? అమ్మా, అసలు భక్తి అంటే ఏంటి? ఈరోజు నా అంశం 2 అక్షరాలు, భక్తి. అమ్మ, ఏంటి? అందరూ చెప్పాలి. ఎలక్ట్గా ఉన్నారా? చెప్పండి. అసలు భక్తి అంటే ఏంటి? నేను అంటూ ఉన్నాను, రక్షణలోకి వచ్చిన మీరందరూ ఫస్ట్ పిల్లర్, ఫస్ట్ మెట్టి భక్తి. అమ్మ, ఏంటి చెప్పండి? ఏంటి భక్తి? ఏంటి అసలు భక్తి అంటే ఏంటి? అంటే దేవదాసయ్య గారు ఒక మాట అన్నారండి, ఒక పాట కూడా రాశారండి. దేవదాసయ్య గారు ఒక మంచి పాట రాశారండి, మనం అందరం పాడుకున్న పాట భక్తి గురించి. అసలు ఏంటి భక్తి అంటే అన్నారు,
మంచము దిగగానే మొదట మోకాల్లోని మన తండ్రిని తాళంచుకొనుట. మంచము దిగగానే మొదట మోకాల్లోని మన తండ్రిని తాళంచుకొనుట. మంచి పనులన్నిటిన్ మించిన పని అవును. మళ్ళీ పడదాం. మంచి పనులన్నిటిన్ మించిన పని అవును. కొంచెమైనను బద్దకించుట సరికాదు. దేవా దేవుణ్ణి మ్రొక్కాలండి ఓ ప్రియులారా, దేవా రాజుని గొల్వారండి. దైవజనులు అన్నారో భక్తి అంటే మంచము దిగగానే మొదట మోకాల్లోని ఎవరిని తలంచుకోవాలంట? మన తండ్రిని తలంచుకుంటే చాలా చక్కటి మాట అన్నారు. మంచి పనులన్నిటికీ ఒకసారి అందరూ చెప్పండి, ఒకసారి అందరూ చెప్పాలి. ఏంటి? మంచి పనులన్నిటికీ మించిన పనవును. బలో క్రీస్తు మహారాజుకి. భక్తి అంటే ఏంటంటే ప్రారంభంలో నువ్వు ఎన్నింటికి లెగుస్తున్నావు నాకు తెలియదు, కానీ మోకరించగానే మొట్టమొదట నువ్వు చేయవలసిన పని ఏంటంటే మోకరించి మన తండ్రిని ఏం చేయాలి? తలంచుకోవాలి. కాబట్టి మనమేం చేస్తున్నాం? అమ్మ నిజంగా మాట్లాడాలి. మనమేం చేస్తున్నాం? అమ్మ మనం ఏం చేస్తున్నాం? అసలు భక్తి అంటే ఏంటంటే మనం చూస్తాం, మనందరి దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి. మంచము దిగగానే మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే సెల్ ఫోన్ పట్టుకుంటారు. ఇంకా చాలామంది ఉన్నారు, మంచము దిగగానే చీపురు పట్టుకుంటారు. ఇక్కడ ఆడవారు ఎక్కువ ఉన్నారు. ఒక మాట అడగాలనుకుంటున్నాం. అడగమంటారా వద్దంటారా? అడగండి. చీపురే ఎందుకు ముందు అంటుకుంటారు? అమ్మ చీపురు ఎందుకు కట్టుకుంటారు ముందు? మీరు అందరూ ఆ చెప్పకపోయినా కానీ మీరు ముందు ఏమట్టుకుంటారు? చీపురే పట్టుకుంటారు. చాలా దిక్కులను అడిగానండి ఇదే మాట. ఇలాగే అడుగుతున్నా అందరిని. అడుగుతుంటే ఎవరో మాట్లాడలేదు. ఒక ఆమె లెగిసి అంటుంది, అయ్యగారు నేను 9 గంటలకి నైట్ 9 గంటలకి తుడిచేసి పడుకున్నానండి. ఈ 9 కాంచి ఎంతోమంది నా వీధంతా నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఆ పాద ధూళిలో ఉన్న, ఎందులో ఉన్నా పాద ధూళిలో ఉన్న శనేమైన నా గదిలోకి నా ఇంట్లోకి వచ్చేద్దేమనుకుని నేను అన్నీ విడిచిపెట్టి మొట్టమొదటిగా దేన్ని నట్టుకుంటాం? అలాగందండి ఆమె. నిజమేనమ్మా అన్నాను. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, లేవంగానే గిన్నె పట్టుకుంటారు. అమ్మ దేన్ని పట్టుకుంటారు? మీరు అందరూ మాట్లాడాలి. దేన్ని పట్టుకుంటారు? ఎందుకు పట్టుకుంటారు? చెప్పాలి. ఎందుకు పట్టుకుంటారు? గిన్నె ఎందుకు పట్టుకుంటారమ్మా? ఎలాగడితే ఒక ఆమె చెప్పింది నాకు కూడా. మీరు చెప్పట్లేదు. మరి మీరు అనుభవం కలిగిన వారు. అయ్యగారు నాకు మా ఆయన అంటే చాలా ఇష్టమండి. ఆయన లెగ్గానే మొట్టమొదటిగా ఏమి ఇచ్చేయాలి? గిన్నెత్తారా? ఏమివ్వాలి? టీ ఇచ్చేయాలండి. టీ ఇవ్వాలంటే బయట నుంచి ఒక ఆయన కొడతాడంట, పోగండి నుంచి, అమ్మ తీయి 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 అంటున్నారంట. పాలోడు అంట, అది అమ్మగారు అంటున్నారు. ఇప్పుడు పాలోడు దగ్గరికి వెళ్ళాలంటే ఏం పట్టుకెళ్ళాలి? గిన్నె అట్టుకెళ్ళాలి. కానీ దేవదాసయ్య గారు ఏమంటున్నారు? మంచం దిగగానే మొదట మోకరించమంటే మనం ఏం చేస్తున్నాం? సెల్ ఫోన్ పట్టుకుంటున్నాం. ఇంకేం పట్టుకుంటున్నాం? చీపురు పట్టుకుంటున్నాం. ఇంకేం పట్టుకుంటున్నాం? గిన్నె పట్టు. ఇంకా ప్రబుద్ధులు ఉంటారు. ఈరోజు అందరూ అటాచ్డ్ బాత్రూమ్లు కట్టేస్తున్నారు. అమ్మ ఏం కట్టేస్తున్నారు? అటాచ్డ్ బాత్రూమ్ కట్టే. కానీ లేసి లేవగానే వెంటనే బ్రష్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి ఇది భక్తి అంటారా? ఏంటి ఇది భక్తి అంటారా? ఏంటి అసలు భక్తి ఏంటంటే దైవజనులు అన్నారు మోకాల క్రింద మహిమ ఉంది అబ్బాయి అన్నారు. ఏంటి ఒకసారి చెప్పండి ఏముంది? రెండో మాట అన్నారు మోకాల క్రింద మహిమ కిరీటం ఉంది అబ్బాయి అన్నారు. ఏముంది చెప్పాలి మీరు? ఏముంది? మూడో మాట అన్నారు మోకాల క్రింద మీ అంశము నెరవేర్చిచ్చే స్థలం ఉంది అబ్బాయి అన్నారు.
అందుకే దైవజనులు అన్నారు, సమయం లేదు, మోకరింపరాదా. ఎక్కడా? మీరు అర్థమవుతుందా ఏంటి? మోకరించరాదా? ఎక్కడా? దేవుని ఎదుట మోకరించరాదన్నారు. అసలైన సిసలైన భక్తిని మర్చిపోతున్నాం. మోకాల క్రింద మహిమ ఉందబ్బాయ్ అన్నారు, మోకాల క్రింద మహిమ కిరీటం ఉందబ్బాయ్ అన్నారు, మోకాల క్రింద తెల్లవారుజామును జ్ఞానానికి వస్తున్నావు నీవు, నీ అంశము మోకాల క్రింద ఉందబ్బాయ్ అన్నారు. ఏం చేస్తున్నాం మనం ఒకసారి మనం చూస్తే ఇలాంటి మహిమ కిరీటాన్ని, ఇలాంటి జీవ కిరీటాన్ని, అంశము పొందే కిరీటాన్ని మోకాల క్రింద ఉందబ్బాయ్ అంటే మనము అసలైంది మర్చిపోతున్నాం. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అసలు భక్తి అంటే ఏంటి అంటే ఒక 4 మాటలు చెప్తానండి. ఇంకా వెళ్ళలేదు వాక్యంలోకి, జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట మీకు అర్థం అవడానికి. అసలు భక్తి ఏంటంటే ఉదయము పెందల కాడే లేచి మోకరించి ప్రార్థన చేసుకోవడం, ఇది అసలైన భక్తి అన్నారండి. అమ్మ ఏంటంట? ఉదయమునే పెందలకాడ ఏ సమయానికి లేస్తావో నాకు తెలియదు, ఎప్పుడు లేచినా కానీ లేచి మోకరించి మొట్టమొదటిగా ఏం చేయాలి? నువ్వు మోకరించడం, ఇది అసలైన భక్తి అన్నారండి. ఉదయము లేవగానే సెల్ ఫోన్ పట్టుకోకముందే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడం, పరిశుద్ధ గ్రంథాన్ని చూడడం, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం, ఇది అసలైన భక్తి అబ్బాయ్ అన్నారు. ఏంటంట? సెల్ ఫోన్ పట్టుకోకముందే దేన్ని పట్టుకోవాలి? పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడం, రెండవది చూడడం, మూడవది చదవడం. ఇదేమంటున్నారు? అసలైన భక్తి అంటున్నారు అబ్బాయి. 3వ మాట చెప్తున్నాను, రాత్రి సాయంత్రం ఉదయం మీ పనులన్నీ సంపూర్ణం చేసుకున్నారు, ఇంటికి వచ్చారు, ఇప్పుడు ఇంకొక మాట అంటూ ఉన్నారు, సాయంత్రం రాత్రి అవ్వగానే ఇంటిళ్ళ పాది కూర్చుని మోకరించి ప్రార్థన చేసుకోవడం, ఇది భక్తి అబ్బాయ్ అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాం, మీలో ఎంతమంది ఇంటిళ్ళ పాది కుటుంబ ప్రార్థన చేసుకున్నారు ఒకసారి చెప్పండి. మీలో ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారో చెప్పండి. 2వ మాట, మీలో ఎంతమంది వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నారో చెప్పండి. ఏంటి భక్తి ఏంటి అంటే ఇంకొక మాట అన్నారండి, ఆదివారము ఆరాధన సమయమునకు 1 నిమిషము కూడా లేటు కాకుండా దేవుని సన్నిధిలో ఉండడము, ఆరాధన ఆచరించడము, ఇది అసలైన భక్తి అబ్బాయ్ అన్నారు. ఏంటంటే ఒకసారి చెప్పండి. ఆదివారము ఆరాధన దినమునకు ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు అంటున్నారు. అండ్ ఎన్ని నిమిషాలు? 1 నిమిషము కూడా లేటు కాకుండా ఆదివారం ఆరాధనలోకి వెళ్ళడం, ఇది అసలైన భక్తి అన్నారు అబ్బాయి. ఇంకా ఆలోచిస్తే వారమునకు 1 రోజు ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన చేయడం, ఇది భక్తి అన్నారు. ఇంకా అన్నారు భక్తి ఏంటంటే పైరూపములో నుండి వచ్చే భక్తి అన్నారు. ఏ భక్తి అంట? పైన చాలా మంది పైకి ఎలా ఉంటారు? ఈ అంశం అంతా దీని మీద వెళ్తుంది అనమాట. నాదంతా అమ్మ వెళ్ళాలా వద్దా? మీ వెనకాల కొంచెం మంది ప్రబుద్ధులు ఉన్నారు, కొంచెం నా వాక్యం ఇష్టపడేవారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పై భక్తి దేవునికి అవసరం లేదు, కానీ ఏ భక్తి అవసరం? లోపల భక్తి అవసరం. అందుకే అన్నారు, దేవుని భక్తి భయము ఏ కుటుంబమునకు ఉంటుందో ఆ కుటుంబంలో శత్రువైన సాతాను రాకుండా దేవుడు మనకి తోడుగా ఉంటారంటండి. అమ్మ ఎవరుంటారంట? ఏ కుటుంబములో అయితే దేవుని భయము దేవుని భక్తి ఉంటుందో ఆ కుటుంబంలోనికి శత్రువైన సాతాను, ఇంకా చెప్పాలంటే అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమని తిరుగుతూ ఉన్న సమయంలో మీ కుటుంబంలో ఉన్న యవ్వన బిడ్డలందరినీ కూడా మీకు తెలియకుండా, మీ బిడ్డలకు కూడా తెలియకుండా అతడు తన వశము చేసుకుంటున్నాడు. ఆ వశంలో వారు పడిపోతున్నారు. రక్షించండి అమ్మా అని ఎన్ని బోధలు చేసినా అన్నీ ఎక్కుతున్నాయి, కానీ మీ బిడ్డలను మీరు రక్షించుకోలేకపోతున్నారు. దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఒక మాట అన్నారండి, భక్తి పరునికైనా చావుందేమో కానీ భక్తికి చావు లేదన్నారండి. అందరూ చెప్పండి ఒకసారి. ఏంటి అమ్మ? ఏంటి? అందరూ చెప్పాలి. ఏంటి? భక్తి పరునికైనా చావుందేమో కానీ ఎవరికి లేదు. జస్ట్ ఇమాజిన్ చేయండి, భక్తిపరుడు
చనిపోతాడా? చెప్పాలి మీరు. భక్తిపరుడు చనిపోతాడా? చనిపోతాడు. ఎందుకు చనిపోవడం? ఆయనకి ఏముంది? ఈ లోకములో దేవుడు అన్నారు, నీవు మట్టి నుండి వచ్చావు కాబట్టి తిరిగి నువ్వేమైపోతావు? మన్ను అయిపోతావు. ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి భక్తిపరుడికి ఏదో ఒక రోజు సావన్న వస్తుంది, కానీ భక్తికి మాత్రం ఏం రాదు. అలాంటి దైవభక్తి చేసేవారికి 7 ప్రయోజనాలు చెప్తానండి ఈరోజు. ఆమె ఎన్ని ప్రయోజనాలు? ఎంతమందికి కావాలి చెప్పండి? ఆమె ఎంతమందికి కావాలి? మొదటి ప్రయోజనం, సమయం లేదు, చదువుకుందాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్నారు. చాలు చాలు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అన్నారు. చిన్న ఉదాహరణలోకి వెళ్దామండి. అందరూ నా ఎంక చూడాలి. మీరు ఒక స్థలం కొనుక్కున్నారండి. ఒక స్థలం కొనుక్కున్న తర్వాత పక్కన ఇంకొక స్థలం ఖాళీగా ఉందండి. ఆయన మీకంటే పెద్ద ఆయన, మీకంటే ఉన్నతమైన, ఇంకా జస్ట్ ఒక ఉదాహరణలోకి వెళ్తే ఒక పోలీసు లాంటి వారో లాయర్ లాంటి వాళ్ళు ఎవరో ఒకరు కొనుక్కున్నారండి. మీ స్థలములోకి ఒక అడుగు యువతలకు వచ్చి ఆయన ఆ స్తంభాన్ని పాతాడండి. ఇప్పుడు మీరు ఆ స్థలానికి వెళ్ళి చూసుకుంటున్నారు. ఒక స్థలము ఒక అడుగు దూరం ఈ పక్కన మీ స్థలంలోకి వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారో నాకు చెప్పాలి. ఏం చేస్తారో అమ్మా? ఏం మాట్లాడతారా, గొడవ ఆడతారా? గొడవ ఆడతారన్నారా? అబ్బా యా, ఒక పోలీస్ ఆయనతో గొడవ ఆడాలంటే మీకు ఏముండాలి? ముందు చెప్పాలి. అందరూ ఏముండాలి? ధైర్యం ఉండాలి. చూసారా ఏంటి? ఒక అడుగు స్థలం పోతుందని నీకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంట ఉన్నారో, తల్లి గర్భముందు సృజింపబడక ముందే నిన్ను నేను ప్రతిష్ఠించానన్నాడు. ఇప్పుడు దేవుని పనికి అడ్డం వస్తున్నవాడు ఎవడైనా సరే ఒకవేళ అంటే మీలో ఎంతమంది నేను ధైర్యంగా నిలబడతానండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఇంకా రోజుల్లో కొన్ని రోజులకి నేను చెప్తున్నాను, సంఘాల కట్టబడే స్థలాలు ఆగిపోయినాయి, సౌండ్ సిస్టాలు గొట్టాలు ఆగిపోయినాయి. రేపు సౌండ్ ఆగిపోద్ది, రేపు మందిరాలు కట్టొద్దు అంటారు, నువ్వు వెళ్ళొద్దు అంటారు. నీకు ప్రభుత్వ పథకాలు కావాలా, దేవుడు కావాలా అంటారు. ఏం చేస్తారు మీరు? అందరూ చెప్పాలి. ఇప్పుడు ధైర్యము మీకు ఎందులో ఉంటుందో చెప్పాలి మీరు అందరూ. లోకములో ఉంటుందా, దేవునిలో ఉంటుందా? ఇందాకేమన్నావు? ఒక గజం స్థలం కోసమే ఏమడేస్తావు? మీరే అన్నారు, నేను ఏమనలేదు. ఏమడేస్తావు? గొడవాడేస్తావు. ఇప్పుడు సంఘం మీదకి వస్తున్నారు, అపవాదు వస్తున్నాడు, అంటూ ఉన్నారు, నీ ధైర్యము నీకేం పుట్టించాలి? అమ్మ చెప్పాలి. నీ ధైర్యము నీకేం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, నీవు దేవుని సన్నిధిలో భక్తిగా ఉంటే నీకేమొస్తుందంటే ధైర్యం వస్తుందన్నమాట. రెండవ ప్రయోజనాన్ని మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బండ్రోతులను దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదంటండి. అమ్మ ఏం కలగలేదంట? మీ పక్కన అర్థమవుతుందా మీకు? ఏం కలగలేదంట? ఎందులో పెట్టేశారంటారు దానియేలుని? అమ్మ ఎందులో పెట్టేశారు? సింహాల్లో భూమిలో పెట్టేసి. నేను అనుకుంటున్నాను, ఆ బండ్రోతు ఒకవేళ లోనికి వెళ్తే ఆ దానియేలులో కనీసం ఎముక ముక్క అయినా దొరుకుతుందేమో అనుకుని చూద్దామని వెళ్తున్నాడండి ఆ బండ్రోతు. కానీ చూడగానే దానియేలు ఎలాగున్నాడంట? బతుకున్నాడా చచ్చిపోయాడా? అమ్మ బతుకున్నాడా చచ్చిపోయాడా? బ్రతుకున్నాడు అంటే ఎలా, ఎందుకు బ్రతుకున్నాడో అక్కడ రాయబడి ఉంది, దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని రాలేదు. రెండో ప్రయోజనం, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం, అడగమంటారా వద్దంటారా? అడగమంటున్నారా? ఇప్పుడు దానియేలు సింహపు గృహలో ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాం, ఇది కుక్కలు తిరుగుతూ ఉన్నాయి, ఎవరిని కరుతుందో తింటుందో తెలవట్లేదు. ఇప్పుడు 10 కుక్కలు ఉన్నాయి,
అమ్మా నువ్వు బతికున్నా కదా, ఒకసారి 10 కుక్కల దగ్గర నిన్ను పెడతాను, వెళ్తావా అని అడుగుతూ ఉన్నాను. మీలో ఎంతమంది వెళ్తారో చెప్పాలి. అమ్మా ఎవరు వెళ్ళరు అంటారు. అదిగో శ్యామలక్క అబ్బే ఏమీ లేదు అంటుంది. దేవునికి మహిమ కలుగునుగా అక్క అంటే మళ్ళీ ఏమి లేదు, ఏం లేదు, భక్తి లేదు. అతడు దేవుని యందు భక్తి గలవాడు కనుక అతనికి ఏ హాని కూడా జరగలేదు. 3వ ప్రయోజనం, ఎందుకంటే చాలా ఉంది మీకు చెప్పవలసింది. 3వ ప్రయోజనం రాజుల 2వ గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గలవాడు దైవజనుడని నేను ఎరుగుదును అన్నారు. ఎవరంట? ఎక్కడికి వస్తున్నాడంట? ఏంటి ఎక్కడికంట? వస్తూ పోతున్న ఎవరైనా దైవజనుడని ఎరిగేమంటుందో చూడండి ఇక్కడ. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము అన్నారు. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయమనుకుంటున్నారు. అమ్మా అయ్యగారి గురించి షునేమిరాలు అలా మాట్లాడింది. నేను కూడా అనుకుంటున్నాను ఈ ఈదంట ఒకసారి వెళ్దాం, లేకపోతే వినాయ్ గారు ఈ ఈదంట వెళ్దాం అనుకుంటున్నారు. ఆ వీధంట వెళ్తా ఉండగా మీ ఇల్లు తగిలింది. మనసులో అనుకుంటున్నాడు ఆయన, ఈమె కేకేద్దావు డోర్ వేసేద్దావు, కేకేద్దావు డోర్ వేసేద్దాం అనుకుని ఏం చేస్తుంటే వెళ్తా గమ్ముని మీ ఇంటి ముందు ఆగాడు. మీరు ఏం చేస్తారో చెప్పాలి. మీ ఇంటికి అమ్మ బాగున్నావా అన్నారు అయ్యగారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పాలి. ఏం చేస్తారో చెప్పండి అమ్మా. బయట వాళ్ళే బాగా చెప్తున్నారు, మీరేం మాట్లాడతలేదు. ఏం చేస్తారో? లోనకి రమ్మంటారంట. చాలా సంతోషం, లోనకు వచ్చి కూర్చున్నాడు. ఏం చేస్తారు అమ్మ? చెప్పాలి. మీరు చెప్పకపోతే పోదొక్క మూడు అయిపోద్ది నాకు తెలిసి. చాలా ఉంది. ఇంట్లోకి రమ్మన్నారు అన్నారు. చెప్పండి పర్లేదమ్మా, ఇంట్లోకి రమ్మన్నారు అన్నారు. ఈయనయ్య గారు ఇంట్లోకి వచ్చారు. ఏం చేస్తారు? వచ్చిన తర్వాత ఏమి ఇస్తారు? మంచినీళ్ళు ఇస్తారంటండి. మంచినీళ్ళు ఖరీదు ఎంత చెప్పాలి మీరు అందరూ. అది ఆవిడ అంటుంది రూపాయి అంటుంది. ఎందుకంటే 10 రూపాయలకి 20 లీటర్లు వస్తుంది కాబట్టి రూపాయి అంటుంది. సరే అయ్యగారు నీళ్ళు తీర్థం ఏం బాగుంది అనుకుని టిఫిన్ పెడుతుంది. టిఫిన్కి వచ్చేంత చెప్పాలి మీరు. టిఫిన్కి వచ్చేంత కొంతమంది పెడతారు. చెప్పండి అమ్మా. టిఫిన్కి వచ్చేంత 30 రూపాయలు అంటున్నారు. ఇంకా కొంతమంది అంటారు మధ్యాహ్నం వచ్చారు అయ్యగారు, ఇంకా వెళ్తలేదు, ఒకవేళ భోజనం చేస్తాడేమో అనుకుని మూలుక్కుంటా అయ్యగారు భోజనం ఏమైనా చేస్తారా అన్నారు. పాపం అయ్యగారు అన్నారు అమ్మ ఏదోటి ఇట్టమ్మా అన్నారు. మీరు ఎడుతున్నారు. భోజనంకి వచ్చేంత ఎంత చెప్పండి అమ్మా. 100 అంట. 100 రాసుకోండి పర్లేదు మంచిదే. 100. ఇంతకు మించి ఇంకేమైనా చేయగలరా మీరు చెప్పాలి. ఇంకో సంఘంలో ఒక మెట్టు ఎక్కి వేశారండి. మరి మీరు మెట్టు ఎక్కి వేస్తారో దిగుతారో నాకు తెలియదు. ఇంతకంటే ఏమన్నా చేస్తారో మెట్టు ఏమైనా ఎక్కగలుగుతారా? అదిగో ఆమె అంటుంది ప్రార్థన చేసుకుని కానుకిస్తాం అయ్యగారు అంది. ఎంత ఇస్తారో చెప్పాలి ఇప్పుడు మీరు. ఎంత చెప్పండి అమ్మా. అదిగో భాగ్యం గారు అంటున్నారు 100 రూపాయలు ఇస్తానంటున్నారు. 500 ఇస్తానంటున్నారు. దేవుడు దీవించును గాక. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారా అమ్మా? ఉన్నారా లేరా? పోనీ ఒక 1000 రూపాయలు వేసుకుందాం. 1000 రూపాయలు ఇచ్చారు. ఇంతకంటే ఎక్కువ మీరు ఏమైనా ఇవ్వగలరా అమ్మా? అంతకంటే ఎక్కువ మీరు అంటే మీరు ఇవ్వండి నేను అంటలేదండో. ఈ వాక్య బోధ మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఈ అంశాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ అంటుందే షునేమిరాలు అంటుందే నా ఇంటి ముందు నుంచి వస్తున్న భక్తి గల దైవజనుడని గోడ మీద ఒక గది కట్టించేస్తానంది. ఏం కట్టించేస్తుంది? ఉత్తూరుని వచ్చేద్దా అమ్మ? ఉత్తూరుని గది కట్టేస్తారా? రూపాయి కట్టేస్తారా? 30 రూపాయలు కడతారా? 100 రూపాయలు కడతారా? 1000 రూపాయలు కడతారా? కట్టరు కదా. ఆమె అనుకుంటుంది నేను గోడ మీద ఏం కట్టేస్తాం? ఒక గది. అంతటితో ఆగిందా? ఆగలేదు. మళ్ళీ ఏమంటుంది? మంచం వేసేద్దంట. రూపాయికి వస్తుందా? 100కి వస్తుందా? 1000కి వస్తుందా? రాదంట. అంత ధైర్యం చేసింది. మళ్ళీ ఇంకో ధైర్యం చేసింది. ఏం వేస్తానంటుంది? బల్ల, పీట, దీపస్తంభం. ఉత్తూరుని వస్తాయా? రూపాయికి వస్తుందా? 1000 రూపాయలకి వస్తుందా? రాదు. ఎందుకు ఈ పని చేసిందంటే ఒక మంచి మాట రాయబడి ఉందండి. మనకు అందరికీ తెలవలసిన మాట ఏంటంటే 13వ మాట చదువుకుందాం.
అతడు నీవు ఎంత శ్రద్ధాభక్తులు అందరూ ఒకసారి శ్రద్ధాభక్తి అనండి. మీ పక్క నుంచి మాట వస్తలేదు. శ్రద్ధాభక్తి అనండి. ఏంటి శ్రద్ధ అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి? మీరు ఆగండి అమ్మా, వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఉండండి. మళ్ళీ మీరు ఏదో తప్పు చెప్తారు, మళ్ళీ వాక్యం ఎలాగ వెళ్తుంది, ఇలాగ వెళ్ళిపోద్ది. అసలే లైవ్ నడుస్తుంది. చెప్పాలి మీరు. శ్రద్ధాభక్తి అంటే ఏంటి? మగవారు ఉన్నారు, మీరు చెప్పాలి. శ్రద్ధాభక్తి అంటే ఏంటి? అసలు శ్రద్ధ అంటే ఏంటి? మీరు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంక ఇది అంత ఎందుకులండి, ఇది అంతొద్దు, మీకు ఇష్టమైంది ఒక వంటగది కట్టించుకుంటున్నారు. మా ఆవిడ కూడా ఒక వంటగది కట్టించుకుంది, చాలా ఇష్టంతో కట్టించుకుంది. ఎలా కట్టించుకుందంటే శ్రద్ధ. ఆమె ఎలాగా బాగోవాలి, చూసిన వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? మొట్టమొదటిగా వంటగదిలోకి వస్తారు, చాలా శ్రద్ధగా. రెండవది భక్తి. ఆమె ఏంటి? ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మీరు ఇచ్చేది ఏదైనా సరే నాకు అవసరం లేదు, కానీ శ్రద్ధాభక్తి మీకు అప్పచెప్పాలని, అప్పగించాలని ఈరోజు మాట్లాడుతున్నాను. ఏంటి శ్రద్ధాభక్తి అంటే? ఆమె ఏ పని చేసినా శ్రద్ధతో చేసింది. ఏ పని చేసినా మనుషులు మెప్పు కొరకు చేయలేదు. ఏ పని చేసినా దేవుని మెప్పు కొరకు చేసింది. ఏది ఇచ్చినా దేవుని కోసం ఇచ్చింది. శ్రద్ధాభక్తితో చేసింది. శ్రద్ధాభక్తితో చేసింది కాబట్టి ఎలీషా గెహాజీని పిలిచి అన్నాడు, ఇదిగో ఈ షునేమీరాలకి ఏం కావాలో అడుగు అన్నాడు. అడిగిన తర్వాత ఆమె అంటుంది, చాలా ఆలోచించి 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 అంటుంది, మా ఆయన ముసలివాడండి, నాకేం కావాలి, ఏం కావాలి? కుమారుడు కావాలండి అంది. ఈ మాటే గెహాజీ గారు వెళ్ళి ఎలీషా గారి దగ్గరికి చెప్పారు. ఒకసారి పిలువ షునేమీరాల్ని అన్నారు. అమ్మా, ఇదిగో సర్వశక్తి కలిగిన దేవుడిని ముందు చెప్తున్న మాట ఏంటంటే, నేను మళ్ళీ వచ్చే ఋతువునకు నీ గర్భములో ఎవరుంటారో? 1000 రూపాయలు ఇస్తే కుమారుడు వస్తాడో చెప్పండి. ఇల్లు కడితే వస్తాడో చెప్పండి. మంచం కడితే వస్తాడో చెప్పండి. పళ్ళు ఇస్తే వస్తాడో చెప్పండి. బలిపీఠం కడితే వస్తారో చెప్పండి. ఒక కుమారుడు అతిగా ఉంటే కుమారులు యెహోవా ఇచ్చు. చెప్పండి అమ్మా. కుమారులు మనుషులు ఇచ్చు బహుమతి కాదు, డాక్టర్లు ఇచ్చు బహుమతి కాదు. ఎవరిచ్చు బహుమతి? కుమారులు దేవుడు ఇచ్చు. ఆ మాట నెరవేరడానికి ఆమె చేసిన మొట్టమొదటి స్టెప్ ఏంటంటే శ్రద్ధాభక్తి. ఏ భక్తి? మనం ఏం చేసినా సరే ఎలా చేయాలి? శ్రద్ధాభక్తితో చేయాలి. ఇంకో మాట చదువుకుందాం. ప్రయోజనాల్లో 4వ ప్రయోజనం, పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొని వారికి అన్నారండి. అమ్మ ఏంటంటే ఒకసారి అందరూ అనాలి, దుర్నీతి పరులు అనండి. దుర్నీతి పరులు అనండి. ఏంటి దుర్నీతి పరులు? ఎవరెల్లో? అయ్యా, నీతి లేని వారంట. ఇంకా కరెక్ట్. ఇంకా దుర్నీతి. ఒకడికి ప్రయోజనం వస్తుందంటే ఆడి ప్రయోజనం ఆపేసి దుర్నీతి. వేరే వాడికి ఆ లాభం పొందాలనుకుంటాడు దుర్నీతి పరుడు. ఈడు ఎలాగుంటే ఇంకో మాట అన్నారండి, 3వ మాట, మలినమైన దురాశ. అమ్మ ఏంటంట? ఒకసారి అందరూ చెప్పండి. ఏ ఆశ? యాకోబు పత్రికలో మాట ఉంటుందండి, దురాశ. చెప్పారు మోహన్ రావు, కరెక్ట్. దురాశ గర్భము ధరించి దేనికి అందంట? అమ్మ దేనికి అందే? అలాంటి మనుషుల మధ్య మీరున్నారో మొదటిది చూడండి. దేవుడు ఏమన్నారంటే శోధనలో నుండి తప్పిస్తానంటున్నాడు. రెండవది దుర్నీతి పరులో నుండి తప్పిస్తానన్నాడు. ఇంకా ముఖ్యముగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారులంట. చెప్పారు డైరెక్ట్గా, మలినమైన దురాశ ఆచారము కలిగిన మనుషులు అన్నాడండి. వాళ్ళందరిలో నుండి దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని తప్పిస్తాడు. సమయం లేదు. 5వ ప్రయోజనం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం, దావీదు కీర్తనలో 37వ దావీదు కీర్తనలో 37వ దావీదు కీర్తన 28వ వచనాన్ని చదువుకుందాం. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు.
హలో చాలండి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమించును. అందరూ చెప్పండి, యెహోవా దేన్ని ప్రేమిస్తాడో? అమ్మ, దేన్ని ప్రేమిస్తాడో? న్యాయాన్ని ప్రేమించి ఆయన అంటున్న మాట ఏమిటంటే, తన భక్తులను విడువడు వారన్నటికి. ఇశ్రాయేలు గురించి ఓ మాట అంటాడండి దేవుడు, నేను నిన్ను విడువను. అందరూ చెప్పాలి ఒకసారి, నేను నిన్ను విడువను. ఇక్కడ ఏమంటున్నారంటే, యెహోవా న్యాయముగా ప్రవర్తించు వారందరినీ ప్రేమిస్తానని చెప్తూ అంటున్న మాట ఏంటంటే, భక్తులను యెహోవా ఏం చేస్తాడంటే వీడువాడు అన్నాడు. ఇంకా రెండో చెప్పాడు, వారు ఎన్నటన్నటికి కూడా ఏమవుతారు? ఇప్పుడు కీర్తనలో మాట ఉంటుంది, ఏంటది? నిన్ను కాపాడువాడు. చాలు, ఇంకా చెప్పవలసిన లేదు. 6వ మాట, ఈ ఆర్కెస్ట్రా వర్గాన్ని రమ్మనండి బాబు. కీర్తనలు 16 దావీదు కీర్తనలు 16 3వ వచనాన్ని చదువుకుందాం. దావీదు కీర్తనలు 16:3, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ఓ ప్రశ్న అడగాలనుకోండి, అడగమంటారా వద్దంటారా? మీరు శ్రేష్ఠులుగా ఉంటారా, ఇష్టులుగా ఉంటారా? కొంచెం ఆలోచించాలి. మీరు కొంచెం అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఆలోచించాలి. శ్రేష్ఠులుగా ఉంటారా, ఇష్టులుగా ఉంటారా? మోహన్ రావు గారు ఇష్టులుగా ఉంటానన్నారు, సంతోషం. ఇంకెవరైనా సరే శ్రేష్ఠులుగా ఉంటామన్నవారు ఎవరైనా ఉన్నారా? లేరంట. కరెక్ట్. శ్రేష్ఠుల వరసలోనికి రక్షణ పొందిన నువ్వు శ్రేష్ఠుల వరసలోనికి దేవుని మందిరంలోకి వస్తున్నావు. ఒక్కవేళ అయ్యగారి దారి నుంచి ఏదో ఒక మాట నువ్వు బాధపడినా, సంఘములో నుండి బాధపడిన, సన్నిశ్రీలో నుండి బాధపడిన, మరి పెద్దల నుంచి బాధపడిన, ఎవరి నుంచి బాధపడినా శ్రేష్ఠులకు వచ్చావు. మళ్ళీ నువ్వు ఒకవేళ శ్రేష్ఠుల వరస తప్పిపోవచ్చు. కానీ రెండవది, శ్రేష్ఠులను దాటుకుని ఇష్టుల వరసలోనికి వస్తున్నావు. ఆమె ఏ వరసలోనికి? శ్రేష్ఠులైనా తప్పుపోతారు, కానీ దేవునికి ఇష్టుడిగా ఉన్నవాడు ఎన్నటికీ కూడా తప్పుపోడు. ఇప్పుడు నువ్వు శ్రేష్ఠుడిగా ఉంటావా, ఇష్టుడిగా ఉంటావా? మీరంటే తప్పుపోకూడదు. మరి సమయం లేదు. 7వ ప్రయోజనం, మీరు శ్రేష్ఠులు దాటి ఏ వరుసలోనికి రావాలి? దేవునికి ఇష్టమైన వరుసలోనికి రావాలి. 7వది, ఆయన వస్తలేదు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసును పెట్టరో, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారో, కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని రాయబడి ఉంది. 7వ ప్రయోజనం ఏంటంటే, నీకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తున్నారు. ఆమె ఏ రాజ్యాన్ని? ఎందుకంటే ఇక్కడ అంటూ ఉన్నారో, నీతిమంతులు నశించుట చూచి ఎవరನ್ನು దానిని మనసు పెట్టరు, కానీ భక్తులైన వారు ఏమవుతున్నారంట? దేవుని దగ్గరికి. 7వ ప్రయోజనం, నీవు దైవ భక్తి కలిగి ఉంటే 7వ ప్రయోజనం ఏంటంటే, నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే పరలోకానికి తీసుకెళ్తుందండి. ఆమె ఎక్కడ తీసుకెళ్తుంది? మనందరం పాట పాడుకోవాలి. పాడుకుందాం వద్దా? పాడదాం వద్దా? పాడదాం. బయట పాటని ఏదైనా పాడదాం, తప్పేం లేదు. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్యచంద్రులు అచ్చట లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్యచంద్రులు అక్కార లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం.
నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, అందులో మనము నివసింతుము. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దైవ భక్తి చేస్తే 7వ ప్రయోజనం ఏంటంటే దేవుని రాజ్యములో మనం అందరికీ కూడా ఏముంటుందంటే ప్రవేశం ఉంటుందండి. దైవజనులు ఒక మాట అన్నారు, మీరు అందరు రాసుకోవాలి, విలువైన మాటలు రాసేసుకోవాలి మీరు. దైవ భక్తి అనేది భుక్తి కొరకు మాత్రము కాదు, ముక్తి కొరకు అన్నారు. అమ్మ ఏంటంట? దైవ భక్తి దేని కొరకు కాదు? అందరూ చెప్పాలి, దైవ భక్తి దేని కొరకు కాదు? చెప్పండి అమ్మా, దైవ భక్తి దేని కొరకు కాదు? భుక్తి అంటే ఏంటి అమ్మ? భుక్తి అంటే ఏంటి? ఈ దగ్గర ఒక్క దగ్గర నుంచే సమాధానం వస్తుంది, మీ దగ్గర నుంచి రావట్లా. భుక్తి అంటే ఏంటి? ఆహారం. చాలా సంతోషం. ముక్తి అంటే ఏంటి అమ్మ? ఏంటి ముక్తి అంటే ఏంటి? మీకు తెలుసా తెలదా? ఇప్పుడు తెలియదు అనుకోండి, పోనీ చెప్తాను, మీరు ఏమనాలి? అవునన్నా అనండి. రెండోది ఏంటి? మరి కాంగుంటారేంటి? దైవ భక్తి భుక్తి కొరకు నువ్వు వాడుతున్నావేమో, అంటే తిండి కోసం వాడుతున్నావేమో, తిండి కోసం దైవ భక్తిని యూజ్ చేస్తున్నావేమో. నేను అంటున్నాను, దేవదాసయ్య గారు అంటున్నారు, దైవ భక్తి భుక్తి కోసం కాదు, ముక్తి కోసం అన్నారు. దైవ భక్తి ఎవరైతే చేస్తారో వారు గురించి దేవదాసయ్య గారు అన్నారు, మీరు భుక్తి పొందుకుంటారో ముక్తి పొందుకుంటారో దేవుని రాజ్యాన్ని పొందుకుంటారన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దైవ భక్తి చేస్తారో వారికి ఏమి దొరుకుతుందంటే భుక్తి దొరుకుతుంది, భుక్తి అందుతుంది. భుక్తి అనగా భోజనం దొరుకుతుంది. రెండవది, దైవ భక్తి ఎవరైతే చేస్తారో వారి ముక్తి అనగా దేవుని దగ్గర స్థానం దొరుకుతుంది. మూడవది, ఎవరైతే దైవ భక్తి చేస్తారో వారికి పరలోక రాజ్యములో స్థానం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 7 పాయింట్లు అయినాయి. ఒక మాట చదువుకుందాం. ఈ మాటలో మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాం. ముందు వాక్యం చదివేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో కూడా ఏమవుతుంది? ఇప్పుడు ఒక మాట అడగాలనుకుంటున్నాను, అడగమంటారా వద్దంటారా? అమ్మ నా మాట ఏమైనా అర్థమవుతుందా? నాకు ఎందుకు ఈ పక్కన వాళ్ళకి అర్థమవుతలేదు అనుకుంటున్నాను. అమ్మ అర్థమవుతుందా? అమ్మ అర్థమవుతుందా? ఆ వెనకాల ముందు కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను, అర్థమవుతుందా? ఇప్పుడు అడుగుతూ ఉన్నాం, శరీర సంబంధమైన సాధకము అంటే ఏంటి? అమ్మ ఏమన్నాను ఒకసారి చెప్పండి, పోనీ చెప్పండి మీరైనా. ఏమన్నాను? శరీర సంబంధమైన సాధకం. ఏంటిది? కొత్తదేం కాదు, పాతదే. అంత మాట వింటాం ఈ మాట, మీరు చెప్పట్లేదు. మీలో ఎంతమంది చేతి వృత్తి ఉద్యోగాలు అందాం అనుకోండి, కానీ మనందరం ఎలాంటి వాళ్ళు అమ్మా? ఎంతమంది చేతి వృత్తి పనులు చేస్తున్నారో వారు చెయ్యి పైకి ఎత్తండి అమ్మా. లేరా? పోన్లే, మీ భర్తలు ఎంతమంది ఉద్యోగాలకు వెళ్తున్నారో చేతి వృత్తి పనికి వెళ్తున్నారో ఇతర దేశాల్లో ఉన్నారో వారు చెయ్యి పైకి ఎత్తండి. కొంతమంది ఇతర దేశం అని ఎత్తట్లేదు, ఆరు ఎత్తారు. ఇప్పుడు సంపాదిస్తుందే మీరు దేనికి వాడుతున్నారా అని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సంపాదిస్తుందే దేనికి వాడుతున్నారో? ఆత్మకు వాడుతున్నారా? శరీరానికి వాడుతున్నారా? శరీరానికి వాడుతున్నారా అన్నారు. ఎంతవరకు ప్రయోజనం? ఇప్పుడు చెప్తాను, లేటెస్ట్ జరిగింది చెప్తాను అన్నమాట. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే నీకు 300 రూపాయలు జీతం వస్తుందండి. 300 ఒక రోజుకి కూరగాయలకి, బియ్యానికి, పప్పు దిసులకి, ఆ డీమార్ట్ ఉంది, డీమార్ట్కి ఇవన్నిటికి ఎంత అవుతుంది? ఓ 200 అవుతుంది అనుకోండి. 300లో 200 దేనికి పెడతావు నువ్వు?
శరీర సాధకానికి పెడుతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నారు? శరీర సాధకము ఎంత మట్టికి? అర్థమవుతుందా? ఎంత మట్టికి? హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలా ఆయనకి అకస్మాత్తుగా మరి గుండెప్పి కింద వచ్చింది. ఆమె కనిపెట్టేసింది. వెంటనే ఇది గుండెప్పి అనుకుని వెంటనే మన యాపిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన కోమలోకి వెళ్ళిపోయాడు. కోమలో ఉన్నాడు. జరుగుతూ ఉన్న యథార్థ కాదా మీకు అవసరమైతే ఆమె చిత్తం అయితే ఆమెను తీసుకొచ్చి సాక్ష్యం, ఈ సాక్ష్యం కాదు 2 ఉద్యోగాలు వచ్చాయి అన్నాను ఆ సాక్ష్యం చెప్పేస్తాను అనమాట. ఇది కాదు. వెళ్తే ఇప్పుడు ఐసీలో ఉన్నాడు. ఇప్పుడు దాకా మీరు సంపాదించిందంతా దేనికెట్టానన్నారు? దేనికెట్టారు? శరీర సాధకు. ఇప్పుడు ఐసీలో ఉన్నాడు. బిర్యానీ పట్టుకెళ్ళిన ఎట్టన తింటాడా? జ్యూస్ అట్టుకెళ్ళండి తింటాడా? టీ అట్టుకెళ్ళండి తింటాడా? మంచినీళ్ళు ఉన్న తాగుతాడా? ఏమైపోయింది? శరీరముతో సంపాదించే ఈ జీవిత కష్టార్జితమంతా కూడా కొంచెము మట్టుకే ఏంటది? ప్రయోజనకరం. రెండో మాట, విలువైన మాట అంటున్నారు చూడండి. దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున ఇది అన్ని విషయములో కూడా ఏంటంట? ఏది కావాలి మీకు? శరీర సంబంధమైన సాధకమా? దైవభక్త? ఏది కావాలి? ఎవడ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియట్లేదు. ఎంత డబ్బు ఉన్నవాడైనా సరే. మొన్న మరి విజయవాడలో ఒక హాస్పిటల్లో డాక్టర్ గారు అంటండి, ఆయన కూడా గుండు స్పెషలిస్ట్ అంట. ఇంట్లో ఎవరు లేరంటండి పాపం. ముఖం కడుక్కుంటా ఉండగా వెంటనే కిందకి పడిపోయాడంట. ఎవరు లేరంట. ఏమైపోయింది? గుండె ఏమైపోయింది? ఇప్పుడు శరీర సంబంధించే లక్షల ఆస్తి ఉంది. కాపాడగలిగిందా? దేవుడు అంటూ ఉన్నారో శరీర సంబంధమైన సాధకం కొంచెము మట్టుకే ప్రయోజనం. కానీ దైవ భక్తి ఎప్పటి విషయములోను రాబోవు జీవము విషయములోను అన్ని విషయములో కూడా ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు ఏం కావాలి? శరీర సాధకమా? దైవభక్త? ఏం కావాలి? దైవభక్తి కావాలి. ఇంకో మాట చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. టకటక సమయం లేదు. ఒక 5 నిమిషాల్లో లేట్ అయినా మీరు ఏమనుకోవద్దు. అనుకుంటారా? అనుకుంటారా? సమాధానం వస్తలేదు. అనుకోరంట. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనంలో చివరి లైన్ చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 41 చివరి లైన్ చదువుకుందాం. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేన్ని బట్టి? దేన్ని బట్టి? నీ భక్తి ఎవరికి మేలు? మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీ భక్తి నీకు మేలు, నీకు సంతోషము కలిగించునుగాక అన్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఒక చిన్న మాట చెప్పాలి మీకు. మొన్న నిడదవుల దగ్గర ఒక దిక్కుకి 7 యాజకులు ప్రార్థనకి వెళ్ళాం. ఎందుకు నీ భక్తి అంటున్నాను? నీ భక్తి నిన్ను ఎందుకు కాపాడుతుంది? నీ భక్తి నిన్ను ఎందుకు బయటికి ఎంటేస్తుందో ఈ రోజు మీకు చెప్తున్నాను అర్థమయ్యేలాగా. ఒక బోధకుడి బాధ చెప్తున్నాను ఈ రోజు మీకు. ఆయన 7 యాజకులు ప్రార్థనకి ఆకేశారు. ఎందుకో నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు, మొన్న సన్నిధి సాధకుల శిబిరాలు ఉన్నాయి. అమ్మ ఏమున్నాయి? ఎంతమంది వెళ్ళారు? సన్నిధి స్త్రీలు చెప్పండి. చాలామంది వెళ్ళారు. మీరు అయ్యగారు నన్ను క్షమించుగాక, మరి చెప్తున్నాను ఒక లైవ్లో ఒకవేళ ఆయన ఉంటే కనుక క్షమించుగాక. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని బోధ ఆ మాటను తీసుకొచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఆయన అన్నీ చెప్పి ఒక అంశం చెప్పాడు. అయ్యగారు 20 సంవత్సరాల నుంచి సన్నిధి స్త్రీగా ఉందంటండి. అన్యురాలు. ఎన్ని సంవత్సరాల నుంచి? వాళ్ళ భర్తకే ప్రార్థన అంటే తెలియదు, ఆరాధన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, యేసుప్రభు గారు అంటే ఏంటో తెలియదు. అలాంటి ఆయనకి 3 శిబిరాలకి తెల్ల చీర కట్టుకుని వెళ్ళిందంటండి. అలాగే ఎవడో దారిని పోయేవో దాని వచ్చి ఆడికి మొత్తం ఆక్రోశంతా కక్కుతాడు. ఆక్రోశంతా ఏం చేశాడంటే వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నాడు, రే మీ ఆవిడ తెల్ల చీర కట్టుకుని రోజు వెళ్ళిపోతుందిరా అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం తెలదో? ప్రార్థన తెలదో, భక్తి తెలదో, వాక్యం తెలదో, ధ్యానం తెలదో, ఏమి తెలదో. అనగానే ఈడికి ఒకేసారి తెల్లసీరని ఎప్పుడు అన్నాడో ఈడికి బీపీ లెగిసిపోయింది. బీపీ లెగిసిపోయి ఇంటికాడ కూర్చున్నాడు. ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తా అని కూర్చున్నాడు. కూర్చోగానే ఎంతమంది తెల్లసీరలతో ఇంటికి వెళ్తారో చెప్పండి శిబిరం అయిపోయిన తర్వాత?
అందరం వెళ్తాం. పాపం ఆమె 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఆమె, నీ భక్తి నీకు మేలు సంతోషాన్ని పుట్టిస్తుందని తెలిసిన ఆమె పాపం తెల్ల చీర కట్టుకుని ఇంట్లోకి వెళ్తుందంటండి. వెంటనే ఆడికి ఎప్పుడైతే ఇక్కడ దాకా ఎక్కిచ్చేశారో ఆడికి ఇక్కడ దాకా ఎక్కేసి, ఏయ్ రేపు నుంచి నువ్వు ఆరాధనకి వెళ్ళావా, నీకు నాకు సంబంధం లేదన్నాడు. ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను, ఇదే మాట నీ భర్త నిన్నంటే నువ్వేం చేస్తావు? అందుకే ఈ మాట ఇక్కడ పెట్టాను. ఈ మాట ఇందులో లేదు కానీ పెట్టాను. అదే మాట అక్కడ జరిగింది. ఆయన బాధపడుతున్నాడు. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఒక సన్నిశ్రీ, అయ్యా తనకి ఏమీ తెలియదు, వెళ్ళిపోయింది అయ్యా, ప్రార్థన చేయండి అని కన్నీటి ప్రార్థన చేయించాడు మా చేత. ఇప్పుడు అదే అనుభవంలోకి నీ భర్త, నువ్వు ఆగంటే మీలో ఎంతమంది దేవుణ్ణి దేవుని దగ్గరికి వస్తారో మీరు చెప్పాలి. ఈరోజు ఎంతమంది వస్తారు? ఇక్కడ రాయబడిన చూడండి, నీ భక్తులు నీ మేలును బట్టి, నీ భక్తి నీకు మాత్రమే సంతోషం, నీకు మాత్రమే మేలు. నీ భర్తకి ఏమీ తెలీదు, నీ పిల్లలకి ఏమీ తెలీదు, పాడైపోతున్నారు, ఏమీ తెలీదు. దారిని పోరే దానయ్య ఎవడొకడు వచ్చి ఏదో ఒకటి అంటాడు, ఆడి ఇంటికి వచ్చి మీ దగ్గర అంటాడు, మీరు వెళ్తారా వస్తారా చెప్పండి. అంత మేలు మిమ్మల్ని పోషిస్తున్నాడు, మీకు అన్నం పెడుతున్నాడు, మీకు చీరలు కొంటున్నాడు, మీకు తింటాకి తిండి, ఉండడానికి బట్ట వస్త్రము ఇల్లు అన్నీ ఇస్తున్నాడు. అరే ఒక వంక పెట్టైనా సరే దేవుని సన్నిధిలోనికి తీసుకురాలేకపోతున్నావు. ఒకవేళ ఇంకేమైనా అంటే కనుక ఒకసారి నువ్వు తప్పిపోతావు, ఒకవేళ నువ్వు వెళ్ళిపోతావు. నీ భక్తి నీకు మేలుకరంగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. చివరగా ఒక మాట అడగాలనుకుంటున్నాం, అడగమంటారా వద్దంటారా? అమ్మ అయిపోయింది, ఒక 5 నిమిషాలు 3 రిఫరెన్స్లు ఉన్నాయి, చెప్పేసి ముగించేస్తాం. కొంచెం ఎలాక్ట్గా ఉండండి. ఒకే ఒక్క ప్రశ్న, ఈ ప్రశ్నకు 3 రిఫరెన్స్లు. 2:30 అన్నారు, 2:35, 2:40 కల్లా అయిపోద్ది. మీకు ఎలాగ 3ంటికే కదా క్లోజు అమ్మ, అంతేనా? అయ్యగారు అయ్యో అవి చదవమంటారు, ఒక ఇవి చెప్తే మళ్ళీ ఇంకా టైం అయిపోద్ది. ఒకే ఒక్క మాట అడుగుతున్నాండి మిమ్మల్ని అందరినీ, దేవుని సన్నిధిలో ఉండి అడుగుతున్నానండి. మీరు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు, మీరు అందరూ చెప్పాలండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు దైవభక్తి గలవారా, దైవభక్తి గలవారం అనుకున్నవారా? మీకు అర్థమవుతుంది, మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. మీరు దైవభక్తి గలవారా, దైవభక్తి గలవారం అనుకున్నవారా? ఎవరు మీరు చెప్పాలి, కుర్చీలో కూర్చున్నవారు చెప్పాలి. మీరు దైవభక్తి గలవారా, దైవభక్తి గలవారం అనుకున్నవారా? ఎవరండి మీరు? ఆ దైవభక్తి అనుకుంటే నీ మాట మారాలి, నీ చూపు మారాలి, ఇంకా నీ ప్రవర్తన మారాలి, నీ వస్త్రం మారాలి, నీ జీవితమే మారాలి దైవభక్తి కావాలని. ఇంకా మీరు ఒకవేళ దైవభక్తి గలవారమని మీరు అనుకుంటే ఒక మాట చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించేవారయుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుమన్నారు. అమ్మ మీకు ఏం అర్థమైంది ఈ వచనంలో? ఈ వచనంలో మీకు ఏం అర్థమైందా? రాసేవారు ఎక్కువ ఉన్నారు, దేవుడు దీవించును గాక. ఒక ఆమందంట పుస్తకం అంతా రాసేసి బీరువాలో పెట్టేసిందంట. ఎందుకు? ఉపయోగం లేని రాత, ఎందుకు? పుస్తకం అంతా రాసేసిందంట. అమ్మ మొన్న ఏం చెప్పామంటే, మీరు కూడా ఏం చేస్తారో పుస్తకం అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ పెడతారో? కొంతమంది అయితే పడేసేసేవాళ్ళు ఉంటారు. మీరు 10 సంవత్సరాల నుంచి రాస్తున్నారేమో, ఒక 10 సంవత్సరాల తర్వాత పుస్తకం తెమ్మంటే ఎంతమంది తెస్తారు? చెయ్యొద్దండి. ఇంకా ఆవిడ తెస్తుంది అంటే, ఎందుకంటే ఆవిడ అప్పుడప్పుడు ఎడుతుంది, కరెక్టే, నమ్మొచ్చు. రాసేతం కాదు, ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత బీరువాలో పెట్టుకుంటే ఏమొస్తుందండి? ఎన్నా రాదో, బీరువాలో పెట్టుకున్నా ఏమీ రాదు. దాన్ని నేర్చుకుంటేనే ఏమైనా వస్తుంది. ఇక్కడ అంటూ ఉన్నారో, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని. ఇక్కడ చూడండి ఒక మంచి మాట, మీ భక్తి వెనకాల ఒక శక్తి ఉందంటండి. మీ భక్తి వెనకాల ఏముంది? నేను ఒక మాట అడుగుతున్నానండి, మీ వెనకాల ఒక శక్తి ఉంది. ఏంటది? చెప్పాలి. మీ వెనకాల ఒక శక్తి ఉంది. ఏంటది? మీకు అర్థమవుతలేదు ఏంటండి బాబు? మీ వెనకాల ఒక శక్తి ఉంది. ఏంటది? నీ వెనకాల శక్తి ఎవరంటే నిన్ను పోషిస్తూ ఉన్నా నీ భర్త. ఇక్కడ అంటూ ఉన్నారు,
పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఏం చేస్తున్నారు? నువ్వు భక్తిగా ఉన్నావు, నీ భక్తి వెనకాల ఒక శక్తి ఉంది. ఈ శక్తిని నువ్వేం చేయలేకపోతున్నావు? ఆశ్రయించలేకపోతున్నావు. ఇలాంటి వారికి నువ్వు ఎలా ఉండాలి? విముఖుడవై ఉండు అన్నారు. మరొక మాట చదువుకుందాం. దీనినే దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అన్నారండి. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. కడుపు నిండిపోతుంది కాబట్టి కన్నీరు రావట్లేదు అన్నారండి. అమ్మ ఏంటంట? ఏం నిండిపోతుంది? మాకు కడుపు నిండట్లేదు అన్నవారు ఎంతమంది ఉన్నారో చెప్పండి. అందరికీ ఏమవుతుంది? కాబట్టి మనకి ఏం రావట్లేదు? కన్నీరులోనే అసలైంది ఉందండి. ప్రమీలమ్మ గారు పాడేవారు, కన్నీటికి జవాబు. మర్చిపోరా? తెగపాడేసేవారు అప్పుడు మీరు. ఏంటి? దేనికి? కన్నీటికి జవాబు ఉందని పాడారు. ఇంకొక మాట మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అయిపోయింది 2 నిమిషాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయములను మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడల. ఇప్పుడు మనం అందరం ఏమనుకున్నాం? మీరు ఎలాంటి వారంటే ఎలాంటి వారు అన్నారు? దైవ భక్తి గలవారా? భక్తి గలవారం అనుకున్నవారా? భక్తి గలవారం అనుకున్న వారికి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీ నోటికి కళ్ళెం పెట్టుకొనక నీ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని నువ్వు అనుకున్న ఎడల నీ భక్తి ఏంటి? వ్యర్థం. ఇక్కడ దైవజనులు మాట అన్నారండి, కుమ్ములాట ఉండకూడదు, కుటుంబ ప్రార్థన ఉండాలన్నారండి. ఏముండాలంట? చెప్పండి అందరు, ఏముండాలి? కుమ్ములాట ఉండకూడదు, కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉంటే కొమ్మరాల కూలిపోతాయి అన్నారు. భార్య భర్తకు మధ్య కుమ్ములాట ఉంటే మీ కుమ్ములాట మీ పిల్లలకు వర్తిస్తుంది. మీ ఇద్దరిది మీ కుటుంబానికి, బంధువులకి, మీ ఈదులోకి వచ్చేస్తుంది. చివరికి ఆ కుమ్ములాట ఎక్కడికి వచ్చేస్తుంది అంటే దేవుని మందిరంలోకి వచ్చేస్తుంది. కుటుంబంలో కుమ్ములాట ఉండకూడదు, కానీ కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉంటే మీకు వచ్చిన ఎలాంటి కుమ్మరాలైనా సరే ఏమైపోతాయి? కూలిపోతాయి. పేతురు రాసిన 2వ పత్రిక, చివరగా 2 మాటలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమల్చుకొనుడి అన్నారు. అమ్మ, ప్రేమ మీలో ఎంతమందికి ప్రేమ ఉంది? ప్రేమ అంటే ఈ లోకంలో ప్రేమ కదండోయ్. ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏ ప్రేమ కాదు? అందరూ ప్రేమ గురించి ఎంత బాగా పాడేస్తారు. కొంతమంది అనుకుంటారు, ఈ పాట బాగా పాడుతుంది, నన్ను ప్రేమిస్తుందేమో, నన్ను ప్రేమించడేమో అనుకుంటారు. కానీ ఇక్కడ అంటూ ఉన్నారు, భక్తి యందు ఏ ప్రేమ? ఇప్పుడు ప్రేమ అనగానే మీకు ఏమవ్వాలంటే ఆ డెంక చూడగానే ఇతను నా సహోదరుడు అనాలి. ఎంతమంది అంటారు చెప్పండి? ఇక్కడ రాయబడి ఉంది ఎలాగా? భక్తి యందు ముందు ప్రేమ ఉండాలంటండి. ముందు ప్రేమ ఉండాలంటే మీరందరూ సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నేను సహోదర ప్రేమ కలిగి ఉంటానన్నవారు ఎంతమందో చెప్పండి. ఇందాక కొంతమంది, అది ఎవరు లేరంట, శ్యామలా గారు చెప్తున్నారు. ఇవన్నీ రికార్డింగ్ రేపు నేను కూడా ఎట్టుకుంటాను, వచ్చేస్తాయి. సహోదర ప్రేమ ఏంటంటే, నీకు ఒక కుర్చీ ఉంది, నిజంగా చెప్తున్నాను, ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇది మాత్రం మీరు పోగొట్టుకోలేకపోతున్నారండి. ఆ కుర్చీ నీకు శాశ్వతం కాదు. ఇక్కడ కూర్చునే ఆ స్థలం నీకు శాశ్వతం కాదు. ఆమె ఎప్పుడో 10 గంటలకు వచ్చి కూర్చుంది అక్కడ. నువ్వు ఆరాధన అయిపోగా 11:12 వచ్చి నా కుర్చీ లేగు అంటే ఎలా ఉంటా చెప్పండి? చెప్పాలి మీరు. భక్తి యందు సహోదరి ప్రేమ. ఒకవేళ అది నీ కుర్చీ అని ఎవరో కూర్చున్నారనుకో, లెగ్గొట్టకో, పక్కన కూర్చో. ఎక్కడైనా సరే ఇదే బోధ తింటావు. ఇంకా చెప్పాలంటే కుర్చీ కంటే కింద కూర్చో. ముందు సహోదర ప్రేమ కలిగి ఉండు. ఈ ప్రేమ కలిగిన తర్వాత రెండోది అంటున్నారు దయా. ఏ దయా? ఏ దయా? దయ ఎంతమందికి ఉంది? మీలో చాలామంది ఉంది. ఎందుకంటే చూస్తున్నాం, మీ ప్రేమ ఉంది, దయ ఉంది. దీనిని ఏమంటున్నారంటే అమల్చుకోండి అంటున్నారు. చివరికి ఒక్క మాట, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము
నాకు పాట జ్ఞాపం వస్తుందండి. ఎంతమంది జ్ఞాపం వస్తుంది? ఎంతమంది జ్ఞాపం వస్తుంది చెప్పాలి. ఏంటా పాట? అయ్యో ఆయన కూడా రెడీగా ఉన్నాడో, వేసుకుందాం. ఒకసారి పాడుకుందామా? పాడదాం. ముసలమ్మ ముచ్చట్లు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్ప. మరొకసారి పాడదాం. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే. ఏంటంట ఒకసారి చెప్పండి. అయిపోయింది ఇంకా ఏంటి? ముసలమ్మ, అందరూ చెప్పండి అమ్మా. ముసలమ్మ ముచ్చట్లో కట్టి పెట్టి. నెక్స్ట్ ఎత్తండి. ఏంటిది? పరిశుద్ధ గ్రంథాన్నే చేత పట్టి, ఇంకా దీక్షతో. ఈ రోజు నుంచి 3 రోజులు, నిన్న నుంచి ఏంటి మీరు? దీక్షతో ఏం కట్టుకున్నారో? నడుము కట్టుకుని. తర్వాత ఇంటింట ఒక్క తలుపున కొట్టారా అండి? ఒక్క తలుపున కొట్టారా? మీ ఇంటికి అందరూ కొడుతున్నారు తలుపులు. ఏం చెప్పడానికే? చెప్పండి అమ్మా. ఏం చెప్పడానికే? ముసలమ్మ ముచ్చట్లు చెప్పడానికి ఇంటింటికి ఏం కొడుతున్నారు? తలుపు కొడుతున్నారు. ఇప్పుడు మీరేం కొడతారో? దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి. ఎవరూసు? నీ ఊసు కాదు, పక్కోడు ఊసు కాదు, ఆడూసు కాదు, ఆడూసు కాదు. ఎవడూసు? యేసయ్యా ఊసే చెప్పుదామా. ఆ స్థితిలోనికి రావాలండి. చివరగా ఏంటంటే ఇక్కడ ఒక మాట అన్నారు, వివరించలేదు. ఏంటంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే ఏం చేయాలంట ఏంటి? దైవజనులు మాట అన్నారండి. మంచి మాట రాసుకోండి. సాధన చేయకుండా వాదన చేస్తున్నారన్నారండి. అమ్మ ఏంటంట చెప్పాలి అందరూ ఒకసారి. ఏంటి? సాధన చేయకుండా ఎంతమంది వాదన చేస్తారు మీలో చెప్పండి. అందరూ వాదన చేసేవారే. కానీ దేవదాసయ్య గారు, మన తండ్రి ఆత్మజనకులు, సిరిని పుట్టిన పరమ భక్తులు అంటూ ఉన్నారు, సాధన చేయకుండా వాదన చేస్తున్నారు. అబ్బాయి దయచేసి వాదన చేయకండి. ఏం చెయ్యాలి? సాధన చెయ్యాలి. ఏంటి సాధన అంటే? ఏంటి సాధన అంటే? పొద్దున్న నుంచి సందాల దాకా మీ పిల్లోడు స్కూల్లో చదివి ఇంటికి వస్తున్నాడు. హోంవర్క్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? మీ పిల్లోడికి బాగా మార్కులు రావాలంటే మీ పిల్లల్ని ప్రయోజకులు చేయండి. సాధన చేయించండి. కొట్టండి, తిట్టండి, సాధన చేయించండి. వాదన చెయ్యొద్దు. బెత్తం పట్టుకోలేని తండ్రి కుమారుడు మీ మాట వినండి, పట్టుకోవాలి బెత్తం. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే సాధన చేయాలి తప్ప ఏం చేయకూడదు? వాదన చేయకూడదు. ఎందుకంటే బైబిల్ మిషన్లో ఉన్న బిడ్డలందరూ కూడా ఎవరు అవ్వాలంటే, ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తున్నాను, బైబిల్ మిషన్లో ఉన్న బిడ్డలందరూ ఉద్యోగస్తులు అవ్వాలి. బైబిల్ మిషన్లో బిడ్డలందరూ పెద్ద వ్యాపారాలు చేయాలి. అలాంటి వారిగా మన బిడ్డలందరినీ తయారు చేయగలిగిన గొప్ప ధన్యత దీవెన ప్రభు మనందరికీ దయచేయును గాక.